షామిలి. శ్యామిలి గారు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ favorite? అంటే అందరిలో బాగుంటాడు, బాగా ఆడుతాడు, కామ్గా, ఎవరితోటి ఎక్కువ జోలికి వెళ్ళాడు, తన పని తను చేసుకుంటాడు. నిఖిల్ ఎక్కడైనా మీకు ఫ్లిప్ అయినట్టు కనిపిస్తున్నాడా? నో. సో యష్మి విషయంలో చేసిన నిఖిల్ కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, దానికి దీనికి సంబంధం లేదు. అంటే అది బిగ్ పర్సనల్ బాస్ ఇష్యూ హౌస్ లో అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ వరకే అది. తర్వాత అంటే అంత అది వాళ్ళు తర్వాత లెక్క, కానీ మనకు ప్రేక్షకులకు మాత్రం అది తప్పుగా అంటే నిఖిల్ ఎవరైనా ఈజీగా మ్యానిపులేట్ చేసేయచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని అన్నారు. చేయొచ్చు అంటే ఫస్ట్ లో సోనియా ఉన్నప్పుడు అలానే జరిగింది, తర్వాత యష్మి విషయంలో. సో ఎందుకు అలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు? అది మేబీ ఇక అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో అది పర్సన్ ఒక్కొక్కరు అట్లా కావచ్చు, కానీ నాకైతే తెలిసి బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ అనుకుంటున్నాను. నబిల్ కూడా ఉన్నాడు కదా రేస్ లో, మంచి ఫైట్ ఇస్తున్నాడు, మరి నబిల్ కాడంటారా? నబిల్ ఉంది ఛాన్స్, కానీ తక్కువ. నిఖిల్ కి ఫస్ట్ ఛాన్స్. ఎందుకు నబిల్ ఛాన్స్ తక్కువ అంటున్నారు? అంటే ఏమో నిఖిల్ తోటి పోల్చితే నబిల్ కొంచెం తక్కువ. బట్ నబిల్ చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఇంకొకటి ఏంటి అంటే నబిల్ లో ఒక లోపం ఉంది అంటున్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక నబిల్ గేమ్ ఏమైనా లో అయినట్టు అనిపిస్తుందా మీకు? లో అయింది. ఎందుకని అంటారు? అది మెహబూబ్ రావడం వల్ల కొంచెం అది క్యాస్ట్ ఫీలింగ్ అలా పెట్టడం వల్ల తను అప్పటి నుండి లోగానే ఉంటున్నాడు. గేమ్స్ కూడా అంత ఆడట్లేదు. రోహిణి విష్ణుప్రియ డబుల్ ఎలిమినేషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఈ వీక్ లో? చేశాను. ఎందుకలా? అంటే అది ఏమో ఇక అలా అనిపించింది ఎపిసోడ్ ని బట్టి. అంటే వాళ్ళిద్దరిలో వీళ్ళు ఉంటే బాగుండని ఎవరినైనా అనిపించింది? రోహిణి గానీ విష్ణుప్రియ గానీ? విష్ణుప్రియ ఉంటే బాగుంది. బట్ తను ఏం ఆడలేదు కదా. ఆడకపోయినా ఇంత ముందు సీజన్ చూస్తే బిగ్ బాస్ మేబీ 4 అనుకుంటా రాహుల్ విన్ అయిండు. అయితే రాహుల్ ఏం ఆడిందని విన్ అయిండు. అలా చూసుకుంటే విష్ణుప్రియ అంటే ఆడని వాళ్ళు విన్ అవుతారంటారా? చెప్పలేము, కాకపోతే ఈ సీజన్ లో అయితే బిగ్ బాస్ అసలు ప్రేరణ టాప్ 5 లో వర్తే అంటారా? ఓకే. కానీ తనకి ఫ్లిప్ అవుతూ ఉంటది, నామినేషన్స్ వేయడం రాదు అని అంటున్నారు కదా, మరి నిజంగానే నామినేషన్స్ వేయడం రావట్లేదు తనకి? అది ఏమో ఇక నామినేషన్స్ టైంలో ఎవరెలా ఉంటారు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఒక నిమిషం ఆగండి. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఈసారి సీజన్లతో పోల్చితే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత, అవినాష్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ గా ఉంది బీబీ హౌస్. అవినాష్ అసలు టాప్ 5 లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారా? చేశాం. విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ ఎవరు అవుతారు? విన్నర్ నిఖిల్, రన్నర్ గౌతమ్. ఓకే, గౌతమ్ రన్నరా? ఎందుకు గౌతమ్ రన్నర్? అంటే ఏమో మేబీ నిఖిల్ అనుకుంటున్నాం. రన్నర్ గౌతమ్.